హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇట్స్ ఎ పార్ట్ 2 ఆఫ్ ఔరంగాబాద్ ట్రిప్ అనమాట. ఇది సెకండ్ది ఆంజనేయ స్వామి టెంపుల్, భద్రమారుతి అని ఇక్కడ టెంపుల్. ఇది కూడా ఇక్కడ ఫేమస్ అంట. ఈ ప్లేస్ కంటే ముందు మేము తాజ్మహల్ చూడటానికి వెళ్ళాం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అది కూడా ఔరంగాబాద్లోనే ఉంది. ఇంకా ఇదంతా ఆంజనేయ స్వామి టెంపులే. లోపల మొత్తం లోపలికి ఎంట్రన్స్ అవుదాం. ఇక్కడైతే వీడియోకి పర్మిషన్ ఇవ్వలే నాకు, ఫోన్ కట్ చేయమని చెప్పేసరి. కరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి ఫొటోస్ అలవ్ లేదంట అక్కడ. బట్ నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఫొటోస్ అన్నీ ఆంజనేయ స్వామి అప్లోడ్ చేసి ఉన్నాయి. నేను అక్కడి నుంచే ఒకటి డౌన్లోడ్ చేసి ఇక్కడ పెడతా చూడండి. దాదాపు ఇలాగే ఉంటాడు ఆంజనేయ స్వామి. ఇలాగే కదిలే, ఇదే బొమ్మలే అసలు. దర్శనం అయిపోయాక బయటకు వస్తుంటే ఇక్కడ ఫొటోస్ తీస్తామా గుర్రం మీద అని చెప్పి పిలిచారు. తక్కువ ప్రైజే, 100 రూపీసే ఒక్కొక్కరికి వచ్చేసి. ఒక ఫోటోకి వచ్చేసి 2 కాపీస్ లేదు ఒక కాపీ ఇస్తారు మనకి ఫోటో తీసేసి. ఇంకా నా ఎక్స్పీరియన్స్ అంటారా, ఫస్ట్లో కొంచెం భయం వేసింది గుర్రం ఎగిలినప్పుడు. బట్ తర్వాత అంతా భయం పోయింది. అంటే అది పెద్దగా ఏం ఎగరట్లా, కంట్రోల్ చేసి ఆయన అక్కడే ఉన్నాడు కాబట్టి కొంచెం ధైర్యం వచ్చింది. తర్వాత ఫొటోస్, ఇంకా కళ్ళు భయం కొంచెం కనిపిస్తుందని ఆయన స్పెట్స్ తీసి ఇచ్చాడు. అది పెట్టుకొని కవర్ చేసి ఎలాగో ఒక ఫోటో అయితే అయిపోయింది. ఇంకా అలాగే కాసేపు పోజ్ ఇచ్చేసి ఫోటో దిగేసి ఇంకొచ్చేసాము. నాతో వచ్చిన పిల్లలు ఉన్నారు కదా, బుడ్డ పిల్లలు, వాళ్ళిద్దరు కూడా ఎక్కారు. తర్వాత నా ఫోటో పెడతా చూడండి ఎలా వచ్చిందో. ఇవే గాయ్స్ ఆ ఫొటోస్. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బ్లాక్ కలర్ ఒకటే కాదు, ఇలా వైట్ కలర్ గుర్రం కూడా ఉంది అక్కడ. కాకపోతే ఈ బ్లాక్ కలర్ కొంచెం షైనీగా సూపర్గా కనపడింది. పిల్లల్ని అయితే ఎక్కించినప్పుడు గుర్రం ఎగిరి ఇలా వాళ్ళు కింద పడతారని కావచ్చు, ఊరికి అలాగ నుంచున్నప్పుడే ఒక ఫోటో తీసేసి ఒక రౌండ్ వేసి దింపేశారు. వాళ్ళకు కూడా సేమ్ ప్రైస్, తగ్గించేది ఏం లేదు. ఈ బొమ్మలు నాకు చాలా నచ్చాయి గైస్. బట్ మేము ఇంటికి వచ్చేసరికి అవి విరిగిపోతాయి, ఎందుకంటే అవి థర్మోకోల్ షీట్తో చేశారు. సో నేను కొనలేదు ఏం బొమ్మలు అక్కడ. నెక్స్ట్ ప్లేస్ మేము వెళ్ళింది అయితే ఎల్లోరా కేవ్స్. ఇది మేము లాస్ట్ టైం కూడా వెళ్ళాము. పెద్ద ఇంట్రెస్ట్ అయితే అస్సలకే లేదు నాకు చూడాలని, ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళాం, అంతకుముందు ఇయర్ లేదనుకుంటా. లాస్ట్ టైం మాత్రం కన్ఫామ్ వెళ్ళాం, అంతకుముందు ఇయర్ నాకు గుర్తులేదు ఎక్కడికి వెళ్ళాము. బట్ మేము 3 years నుంచి కన్ఫామ్ షిర్డీ వస్తున్నాం ప్రతి ఇయర్. విన్నారు కదా, ఆంటీ కూడా వచ్చారు లాస్ట్ టైం మాతో, అందుకే మేము రానంటున్నారు. బట్ అందరం వెళ్ళిపోయినప్పుడు, అంటే కొత్త వాళ్ళు ఉన్నారు కదా చూసేవాళ్ళు, అందరూ వెళ్ళిపోయినప్పుడు మేము ఎందుకులే అని చెప్పి అందరం వెళ్ళాం లోపలికి. టికెట్ కూడా తక్కువే, 30 రూపీస్ ఎంతో అంతే ఛార్జ్ చేసింది టికెట్ కూడా. ఈ ఎల్లోరా కేవ్ స్పెషల్ ఏంటంటే ఏలియన్స్ కట్టిన గుహలు అని నమ్మేవాళ్ళంట. లోపల అంటే ఒక కొండ మొత్తాన్ని చెక్కడం చాలా కష్టం కదా అప్పట్లో. ఇది ఇప్పుడు కట్టించింది కాదు, అప్పట్లో అసలు ఇలా పరికరాలన్నీ ఏమి ఉండేవి కాదు. సో వాళ్ళు ఏలియన్స్ కట్టారు అని నమ్మేవాళ్ళు. లోపలన్నీ పెద్ద పెద్ద ఏనుగులు, శిల్పాలు ఉంటాయి. అండ్ ఒక చోట మాత్రం మధ్యలో టెంపుల్, అదే గుహ మధ్యలో ఎక్కడో ఒక చోట మాత్రం శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి పూజలు కూడా చేస్తారు. అక్కడ పూజారి కూడా ఉంటాడు ఒక ఆయన. నేను ఈ సంవత్సరం వెళ్ళలేదు కానీ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మాత్రం మొత్తం తిరిగి చూసాము ఈ ఎల్లోరా కేవ్స్ అన్నీ. బట్ ఈ ఇయర్ నేను వెళ్ళలేదు, నాకు ఎందుకంటే బోర్ అనిపించింది ఒకసారి చూసినాయి అని చెప్పేసి. అండ్ ఇదేమో మన 20 రూపీస్ నోట్ మీద ఉండిద్ది చూడండి, అదే అది. ఈ కేవ్స్ అంతా ఇలా శిల్పాలు చెక్కేసి ఉంటాయి. ఇవన్నీ చేత్తో చెక్కారంట, అందుకే వీటిని ఏలియన్ గుహలు అంటారేమో. ఇంకా మీరు ఎటు సైడ్ వెళ్ళినా కూడా మొత్తం శిల్పాలే ఉంటాయి లోపలైతే. అండ్ ఈ శిల్పాలు కొన్ని అయితే విరిగిపోతున్నాయి, జస్ట్ లైక్ ఏనుగు దాని తొండ విరిగిపోయింది. అందుకని వేటిని ముట్టుకోవద్దని చెప్పి రాశారనమాట అక్కడ బోర్డు పెట్టేసి. అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, దాని నుంచి వెళ్ళామనుకోండి లోపల శివలింగం అని చెప్పా కదా ఇందాక, దాని దగ్గరికి వెళ్తారు. అండ్ పైనకు కూడా వెళ్ళొచ్చు, ఇంకా దీనిపైనకు కూడా వెళ్ళి చూడొచ్చు. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు పిక్స్ ఉన్నాయి, నేను అవి సెండ్ చేస్తా. అప్పుడు వెళ్ళాను కదా అని చెప్పి ఇప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే ఎనర్జీ అయిపోయింది నాకు అప్పటికే. ఇదైతే బయట గార్డెన్, లవ్ సింబల్ షేప్లో ఉండిద్ది గార్డెన్ అయితే. అది మొత్తం రాలేదు, సగమే వచ్చింది ఫోటో. అది కూడా లాస్ట్ ఇయర్ తీసిందే. నేను ఇప్పుడు చెప్పాను కదా పైకి వెళ్ళలేదు, పైనుంచి వ్యూ అనమాట, అది బాగా కనిపిస్తుంది. ఈ ఇయర్ అయితే నేను ఒక్క ఫోటో కూడా దిగలేదు, అక్కడికి వెళ్ళాననే కానీ ఎందుకనో దిగాలని కూడా అనిపించాల, చూసిన ప్లేసే కాబట్టి. ఇది అయిపోయాక మేము నెక్స్ట్ అయితే కృష్ణేశ్వర్ టెంపుల్కి వెళ్ళాం. అది ఎల్లోరా నుంచి 1.5 kilometers కానీ 2 kilometers కానీ ఉండిద్ది, వాకబుల్ డిస్టెన్సే. మేమందరం నడిచే వెళ్ళాము. దాని దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఫోన్ ఎలా ఉండదు, ఎందుకంటే మేము పోయినసారి వచ్చినప్పుడు కూడా వెళ్ళాము ఈ టెంపుల్కి. అందుకే ఫోన్లన్నీ బస్సులోనే పెట్టేసి మేము ఆ టెంపుల్కి వెళ్ళేసాం అనమాట. ఇంకా ఇంతే మా వీడియో.